ఎంటర్టైనర్ ఇది. ఒక కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అరవింద్ అండ్ మధు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చాలా రోజులుగా ఇట్లాంటి ఒక టీం బయటికి రావాలని చాలా ట్రై చేశారు. ఒక ఆనెస్ట్ ఎఫర్ట్, 100% ఎఫర్ట్ పెద్ద ఫలితం వస్తుంది మధు గారు. ఈరోజు చెప్పాను, దేవని చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. సినిమా గాడ్ అని ఒక ఆయన ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అండ్ ఐఎమ్ షూర్ మనం చాలా మంచి పాయింట్స్ అక్కడ తీసుకున్నాం, చాలా మంచి సినిమా అవుతుంది. అండ్ అనీష్ కురుల్లా గారు, సత్యకృష్ణ గారు, పాయనాథకృష్ణ గారు, సుదర్శన్ గారు, హర్ష, శివాజీ రాజా గారు, సప్తగిరి గారు, ఇలా చాలా మంది ఆర్టిస్ట్ వర్క్ చేశారు. అందరికీ నా చాలా పెద్ద థ్యాంక్స్. ఇట్స్ చూస్తుంటేనే చిన్న చిన్నగా ఈ టీం ఎంత పెద్ద టీమ్ గా ఫామ్ అయిందో తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా కెమెరామ్యాన్ రవి గారికి, సినిమా భయ ఫ్రెష్ ఉంది భయ, బొమ్మ అసలు బాగుంది. థ్యాంక్ యూ రవి గారు, నన్ను చాలా యంగ్ గా హ్యాండ్సమ్ గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ బై అరుణ్ అండ్ ప్రకాష్. థ్యాంక్ యూ ప్రకాష్, వెరీ నైస్. ఈరోజు అరుణ్ రావాలనుకుంటాను. ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషలీ ఫర్ నేలమ్మ సాంగ్. అండ్ యూజువలీ ఇట్లాంటి చిన్న సినిమాలకి ప్రాణం పోసేది, దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్. ఈ సినిమాకి బుచ్చి గారు అండ్ రామదాస్ గారు, సార్ థ్యాంక్ యూ సార్. చాలా రుణపడి ఉన్నాను. ఇట్లాంటి ఒక సినిమా అంటే ఒక కమర్షియల్, ఒక యాక్షన్ అవి తీసుకుంటానికి చాలా మంది ఉంటారు. ఇట్లాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బయటికి తీసుకొస్తున్నారు. ఇట్లాంటి ఒక స్మాల్ ఫిల్మ్ బయటకు తీసుకొచ్చి ఈ మంచి మన కోసం పెద్ద కలెక్షన్ రావాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు, కోవిడ్ అప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండేది కదా, ఇప్పుడు తెలియదని. మా కోసమే మొన్న పిఎం మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని సినిమాని ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా సినిమా వస్తుందని ఆయన కూడా మొదలు పెట్టారు. సో మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, ట్రెండ్ మళ్ళీ సృష్టించాం. సో మళ్ళీ ఇంకొకసారి కనిపిస్తే కోవిడ్ అని అడగద్దు, మళ్ళీ కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్. మనం సినిమా చాలా చేస్తూ ఉంటాం, కొన్ని డబ్బుల కోసం చేస్తాం, కొన్ని కథ కోసం చేస్తాం, కొన్ని ప్రొడ్యూసర్ కోసం చేస్తాం, కొన్ని డైరెక్టర్ కోసం చేస్తాం. మనలో ఉన్న ఒక ప్రిన్సిపల్స్, మనలో ఉన్న కొన్ని మనం స్ట్రాంగ్ గా నమ్మే నమ్మకాల కోసం కొన్ని సినిమాలు చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. అలా ఒక నమ్మకం కోసం చేసిన సినిమా అనేది. ఈ రోజు వ్యవసాయం చేయాలి అని ఒక కుర్రాడు అనుకుంటే మనం యూట్యూబ్ లో చాలా చూస్తుంటాం. ఐటీ జాబ్ వదిలేసి వచ్చి కోళ్ళ ఫామ్ పెట్టుకున్నారు, యూఎస్ నుంచి తిరిగి వచ్చేసి ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నారు, ఒక పెద్ద ఫైనాన్స్ జాబ్ వదిలేసి వచ్చి ఒక నేచర్ అగ్రికల్చర్ చేస్తున్నారు అని. సో అట్లాంటి ఒక జనరేషన్ స్టార్ట్ అవుతుందని మా అందరికి పెద్ద నమ్మకం. వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చేటట్టు, నా ఐటీ జాబ్ వదిలేసి నేను వ్యవసాయం చేయాలని ఒక కుర్రాడు అనుకుంటే వాడి ఫ్యామిలీ నుంచి వాడికి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, వాడి ఫియాన్సీ దగ్గర నుంచి, వాడి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాడి కమ్యూనిటీలో నుంచి వాడిని ఎలా చూస్తారు, వాడు దాన్ని ఎలా దాటుకోవాలనుకుంటున్నాడు, దాటుతాడా లేదా ఏంటి అనే సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో అందరూ ఎక్కడో చోట రైతు బిడ్డలమే. మనందరం హైదరాబాద్ అంటాం కానీ ఒక 2 తరాలు 3 తరాలు ముందుకెళ్తే ఎక్కడో చోట ఒక రైతు బిడ్డగా వచ్చుంటాం. సో ఈ సినిమా మీరు తప్పకుండా థియేటర్ లో వెళ్ళి చూడండి. మీరు థియేటర్ లో వెళ్ళి చూస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చి చూస్తారు. ఇది ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ నన్ను ఈ రోజు వరకు మొన్న ఈశాన్ ఒక సినిమా ఆడించారు, దాని ముందు ఉద్వేగం ఒకటి. ఏం పుణ్యం చేసుకున్నానో తెలియదు, మళ్ళీ నా సినిమాని ఇలా ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దానికి నా వల్ల అయినంత బెస్ట్ నేను చేస్తా ఉంటాను. అండ్ ఈ తెలుగు ఆడియన్స్ కి నా శిరస్సు నుంచి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. May 15 తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ. సారీ సార్, చిన్న షూటింగ్కి వెళ్తా, అందుకే ముందు మాట్లాడా. ఈ హీరోయిన్ గారు ఫస్ట్ మాతో చేసినప్పుడు ముందు కొత్తగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేసి అసలు డేట్లు దొరకట్లేదు, మర్చిపోయారు. మళ్ళీ సినిమా అంతే తిరిగి, అంటే అప్పుడు ఆవిడ హైదరాబాద్ వచ్చి వెళ్ళేవారు, ఇప్పుడు హైదరాబాద్ సిటిజన్ అయిపోయారు. ఇంకా మా సినిమా ఓపెనింగ్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు తెలుగు అబ్బాయిని చేసుకుంటారంట. సో ఆల్రెడీ పాయల్ రాధాకృష్ణన్ చేసుకోబోతున్న తెలుగు అబ్బాయి అని వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ being here and making a film come out. Thank you so much. Guys. Nanu kuda mee Mr. Work from Home lo part chestunnanduku I'm really glad. Definitely Mr. Work from Home ki ఇంకా బాగా కలర్స్ రావాలి. ఇది ఒక్కొక్కటి 1 by 1 రెడ్ బ్లాక్ అలా యాడ్. థ్యాంక్ యూ.